హాయ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్. నేను ఇవాళ శారీ కవర్స్ పెట్టానండి. పెద్ద సైజువి అనమాట. నియర్లీ 20 అలా పడతాయండి శారీస్. 3 వచ్చేసి 170 రూపీస్ పడ్డాయి. ఇదిగోండి. చాలా పెద్దగా ఉన్నాయండి. ఒకసారి ఇందులో బట్టలు పెట్టిన తర్వాత చూపిస్తాను. 3 వచ్చాయి. జిప్ ఐటమ్ కూడా బాగానే ఉంది. ఓకేనండి. ఇది ఇంకోటండి, వాటర్ ప్రూఫ్ మ్యాట్రిక్స్ అనమాట. అదే బెడ్ పైకి షీట్ అనమాట. ఇది గ్రే కలర్ అండి. దగ్గరగా చూపిస్తాను. నియర్లీ 120 రూపీస్ పడింది. పిల్లలు టాయిలెట్ పోస్తారు కదా, అలా అన్నప్పుడు కూర్చొని వాటర్ పడేటప్పుడు అట్లా యూజ్ఫుల్గా ఉంటుందని పెట్టాను. ఇది 5x6కి కరెక్ట్గా సరిపోతుందండి. 4 వైపులా ఇలా ఎలాస్టిక్ వచ్చింది. లోపల వైపు ఇదిగోండి షేడ్ కనిపిస్తుంది కదా, ఇలా నక్కిలాగా కొంచెం అలా వచ్చేసి కొంచెం పల్చగా ఉందండి. ఇదిగోండి నక్కి పేపర్ వచ్చినట్టు ఇట్లా నక్కి తెలుస్తుంది కదా, అలానే పరపర ఏమనట్లేదు. ఇలా ఉందండి. 4 సైడ్లో ఇలా వచ్చేసింది అనమాట. ఇది లోపల వైపు. ఇదిగోండి ఇంత పెద్దగా వచ్చింది. ఇది 5x6 కొంచెం ఎక్కువే ఉందండి మంచము. మొత్తము ఇలా వచ్చిందండి. నాకు ఇది పల్చగా అనిపించింది, అంత మందంగా లేదు, కొంచెం మెత్తగా ఉంది. ఒకసారికి 2 సార్లకి వాడేస్తే 2 పోతుందండి. అంటే దీని కాస్ట్ వచ్చేసి 120 రూపీసే అనుకోండి. ఇది చూడండి, చూస్తున్నారు కదా, కాస్ట్ వచ్చేసి 120 రూపీసే. అంత వర్తబుల్ లేదు. ఆ 120 రూపీస్కి అయితే సరిపోవచ్చు, కానీ నాకు ఇది నచ్చలేదు. ఊరికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలా కూర్చోడానికి అట్లా అయితే బాగుంటుందేమో. మంచం మీదకి అయితే అంత మన్నిక ఉండదు. ఇదిగోండి ఇలా కుట్లు వేసారు, స్టిచ్చింగ్ అవి కూడా సరిగ్గా లేవు. చూడండి లోపల బెడ్ కనిపిస్తుంది. బెడ్షీట్ వేసాం కదా, అది కనిపిస్తుంది. అంత ట్రాన్స్పరెంట్గా ఉంది. ఓకేనా అండి. ఇదండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేజ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఇదిగోండి ఇలా ఉంది. ఇదిగోండి నియర్లీ 20 to 25 శారీస్ పడ్డాయి. 170 రూపీస్కి వచ్చాయండి. కదలించకుండా ఉండే పని అట్లా స్టోర్ చేసుకోవడానికి అయితే బాగుంటుందండి. పొద్దుగూకులు కదిలిచ్చే పని అయితే, రోజు జిప్పు తీసి పని అలా చూసుకునే పని అయితే అంత బాగుండదు. ఒకసారి అలా పెట్టుకునే పని అయితే చాలా బాగుంటాయి. చాలా పెద్దగా వచ్చింది. నియర్లీ 30 శారీస్ పడ్డాయి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ పెడతాను, పర్చేజ్ చేసుకోండి. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ అండి.